రెడ్డి అనేది అసలు అది కులమే కాదు అని చెప్పేసి గడిచిన 5 సంవత్సరాల నుంచి మరీ ఎక్కువగా టీవీ చర్చల్లో అది రెడ్డి అనేది ఆ పేరు చివర రెడ్డి ఉన్నంత మాత్రం అది కులం కాదు అనే ప్రచారం దాంట్లో ఎంతవరకు నిజం ఉందండి? అన్ని కులాల కంటే దాదాపుగా ముందు దశలోనే రెడ్లు ఒక కులంగా వ్యవస్థీకరించబడ్డారు. కానీ రెడ్డి అనే పదం మాత్రం కుల సూచకమే కాదు, కేవలం కుల సూచకం కాదు. అదేం జరిగిందంటే, రెడ్డి అంటే గుర్రపు రౌతు, గుర్రపు యోధుడు. రెడ్డి అంటే మామూలు సామాన్య అర్థంలో. నైట్ అంటారే ఇంగ్లీష్లో, KNIGHT, నైట్. ఆ నైట్ అనేది రెడ్డి యొక్క అర్థం. గుర్రపు యోధులు, వీరులు అయిన వాళ్ళు సాధారణంగా పరిపాలనా సామర్థ్యం కూడా కలిగి ఉంటారు. కాబట్టి గ్రామ పరిపాలనకి ఉద్దేశించి గ్రామాధికారులుగా నియామకాలు జరిపేటప్పుడు రాష్ట్రకూట రాజుల కాలంలో, రాష్ట్రకూట పాలనా కాలంలో గ్రామ పాలకులుగా గుర్రపు యోధులు, రౌతులే నియమించబడ్డారు ముందుగా. అందువల్ల రెడ్డి అనేటటువంటి పదానికి గ్రామాధికారి అనే అర్థమే స్థిరపడింది మొదటి దశలో. కులం కాదు, అప్పటికి కులం కాదు. గ్రామాధికారుల్లో ఎవరైతే గ్రామాధికారులుగా నియమించబడ్డారో వాళ్ళందరూ సాధ్యమైనంత వరకు మాజీ సైనికోద్యోగులు, లేకపోతే గుర్రపు యోధులు, లేకపోతే పరిపాలన దక్షత కలిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళనే నియమిస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళు నియమించబడ్డారు గ్రామాధికారులుగా. మీరు పాత రోజుల్లో గ్రామాల్లో కనుక చూస్తే రెడ్డిగా వేసు కూర్చోవటం పంచాయతీ తీర్పు కోసం అనే పదం కూడా ఉండేది. దానికి కులంతో సంబంధం లేదు. రెడ్డిగం అని చెప్పానంటే మోకాళ్ళు పైకెత్తి, మోకాళ్ళు మడిచి, ఆ పై పంచెని తీసి ఆ మోకాళ్ళ చుట్టూతా చుట్టుకుని, ఈ అయ్యప్ప దీంట్లో మోకాళ్ళ చుట్టూతా చుట్టుకునేటటువంటి పద్ధతి ఉంది కదా, అదే పద్ధతిలో రెడ్డిగం అని చెప్పని వేసు కూర్చోవటం ఉండేది. రెడ్డి అంటే గ్రామాధికారి అనే అర్థంలో రెడ్డిగం అనేటటువంటిది అందరూ వేసి కూర్చునేవాళ్ళు గ్రామాధికారులు. ఈ గ్రామాధికారులుగా అన్ని కులాల వాళ్ళు ఉండేవాళ్ళు ఒకప్పుడు. ముఖ్యంగా ఈ రాఠోడులు, లేక రట్టకుడి, లేకపోతే రట్టోడి, రట్టడ్డి, రడ్డి అనే వాటి నుంచి రెడ్డి అనే పదం ఉత్పన్నమైంది. రాష్ట్రకూట అనేటటువంటి పదమే రట్టకుడి, రట్టొడ్డి, రడ్డి, రెడ్డి. తెనాలి రామకృష్ణుడు రాసిన పాండురంగ మహత్యంలో రడ్లు అని చెప్పని అంటాడు, రడ్డి, రెడ్డి అని ఒక చోట అంటాడు, పంట కులస్తులు అని చెప్పని ఒక చోట అంటాడు. ఇట్లా రకరకాల పేర్లతో కాపులు అనే పదం కూడా రెడ్లదే. రేపటికి రాజు ఎవరో రెడ్డి ఎవరో అనే ఒక నానుడి, దాని అర్థం ఏంటి అసలు? జనరల్గానండి, మామూలుగా రాజు అని చెప్పనంటే ఒక విశాలమైన సామ్రాజ్యానికి పాలకుడు రాజు. రెడ్డి అని చెప్పనంటే గ్రామ పాలకుడు, గ్రామాధికారి, విలేజ్ హెడ్మన్ అంటాం కదా, అలా గ్రామ పాలకుడిగా ఉన్నటువంటి వాడు రెడ్డి. అందువల్ల సాధ్యమైనంత వరకు ఇది ఎందుకు పెట్టారు అంటే, ఎవరు రాజుగా ఉంటాడో ఇవాళ ఆ వ్యక్తి రేపటికి గ్రామ పాలకుడిగా మిగిలిపోవచ్చు. రేపటికి రాజు ఎవరో రెడ్డి ఎవరో అంటే బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి, ఎవరు చెప్పగలరు అన్నట్టుగా ఆ నానుడి పుట్టుకొచ్చింది. దీన్ని కొంతమంది సి నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు కొంతమంది దీని గురించి రేడు అనే పదం రాజుకి వికృతి, ఆ రేడు అనే దాని నుంచే రెడ్డి అనే పదం వచ్చింది అనేటటువంటిది ఆయన అభిప్రాయపడ్డారు. కానీ వాస్తవానికి అది సరికాదు. ఎందుకంటే అదే గనక సరైంది అయితే, రేడు నుంచే రెడ్డి గనక వచ్చి ఉంటే రేపటికి రాజు ఎవరో రెడ్డి ఎవరో అనేటటువంటి నానుడి అసలు ఏర్పడేదే కాదు. అందువల్ల రెడ్డి అనే అతను గ్రామ పాలకుడు, రాజు అనేవాడు రాజ్యం మొత్తానికి పాలకుడు. ఈ రెడ్డి అనేటటువంటిది ఒకప్పుడు అన్ని రకాల కులాల వాళ్ళు రెడ్డి అనే దీనిగా అపాయింట్ అయ్యేవాళ్ళు, అంటే గ్రామ పాలకుడిగా అపాయింట్ అయ్యేవాళ్ళు. రాష్ట్రకూటుల కాలంలో ఈ రెడ్డి అనే పదం అసలు ఏర్పడింది. ఇందాక చెప్పాను కదా, రాష్ట్రకూట, రట్టకుడి, రట్టొడ్డి, రాథోడ్, రట్టడి, రడ్డి, రెడ్డి, ఇట్లా ఇది వరుస పరిణామ క్రమం అదన్నమాట. చివరికి రెడ్డిగా స్థిరపడింది. రడ్డులు నడిచిరి పురస్సరద్భార్యముగా, ఎడ్డెతనపు కైసేతల, అంటే మేకప్ సరిగ్గా ఉండదు ఏది ఆనాటి రెడ్లకి. ఎడ్డెతనపు కైసేతల, ఎడ్డెతనం అంటే ఒక వెకిలితనంగా ఉండేటటువంటి మేకప్ కలిగినటువంటి రడ్డులు నడచిరి పురస్సరద్భార్యముగా, పురస్సరత్ అంటే కూడిన అని, పురస్సరద్భార్యముగా తమ భార్యలను తీసుకుని అక్కడ ఒక
సంతకో లేకపోతే జాతరకో వాళ్ళు కూడా హాజరైన సందర్భంలో తెనాలి రామకృష్ణుడు 16వ శతాబ్దిలో రాసినటువంటి పద్యంలో అది రాశాడు. రడ్డులు అని పేర్కొన్నాడు. అంటే పరిణామ క్రమంలో రెడ్డికి ముందరి దశ రడ్డి అనేది తెలుస్తున్నది. వడ్లలో ఎన్ని రకాలు ఉంటాయో రెడ్లలో అన్ని రకాలు ఉన్నాయి అనే నానుడు ఉంది, అది నిజమేనంటారా? వడ్లలో కొన్ని వేల రకాలు ఉన్నాయండి, రెడ్లలో అన్ని రకాలు లేవు. కానీ రెడ్లలో ఎక్కువ రకాలు ఉన్నాయి కాబట్టే దానికి ఒక ఎన్ నెంబర్ లాగా మ్యాథమెటిక్స్లో అది ఊరికే ఆ పదం వాడారు. కానీ వడ్లలో రకాలు ఎన్ని ఉంటే అన్ని రకాలు ఉన్నాయని, రెడ్లలో అన్ని రకాలు లేవు. రెడ్లలో ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏంటంటే, మీకు కృష్ణదేవరాయలు యొక్క అల్లుడు అళియ రామరాయలు అని చెప్పని ఉన్నాడు. అతని తమ్ముడు తిరుమల రాయలు, ఇద్దరు కూడా కృష్ణదేవరాయల అల్లుళ్ళు. వాళ్ళ యొక్క ముత్తాత అయినటువంటి బుక్క భూపతి అనేటటువంటి ఒక రాజు ఆరవీటి రాజ్యాన్ని పాలకుడైనటువంటి బుక్క భూపతి, అతను పిన్నసౌరి అనేటటువంటి రాజు యొక్క కొడుకు. ఆ బుక్క భూపతి ఆస్థానానికి ఒకప్పుడు ఒక భట్రాజు 16వ శతాబ్దిలో వచ్చాడు. అతని పేరు దేవళరాజు. అతను ఒక చక్కటి పద్యం చెప్పాడు. ఆ పద్యాన్ని విఖ్యాత చరిత్రకారులు చిరుకూరి వీరభద్రరావు పంతులు గారు కాకతీయ ఆంధ్ర రాజయుగ చరిత్రము అనే తన గ్రంథంలో యథాతథంగా నేను ఇప్పుడు చెప్తాను. ఆ పద్యాన్ని ఆయన పేర్కొన్నాడు. దీంట్లో రెడ్లలో 14 శాఖలు ఉన్నాయి అనేటటువంటిది మనకి తెలుస్తున్నది. పంటాన్వయమునను 14 శాఖల చక్కగా వివరింతు సత్యమరసి, మోటాటి వెల్లాటి మొరసు నేరడ అయోధ్య, పంట పొంగలి నాటి పాకనాటి, భూమంచి కుంచేటి మున్నూటి గోటేటి, ఓనర గండికోట యోరుగంటి, ఆనబరగుచునుండు ఆంధ్రావని స్థలి గౌరవాధిష్ఠిత కాపుకులము, పంట 14 కులములంచంట జగతి, తరతరంబుల నుండి వరలెడి నుడి, వీని కుపజాతులున్నవి వివిధములుగా, భుజబలాటోప పిన్నమ బుక్క భూప. పిన్నమ బుక్క భూప అంటే పిన్నసౌరి అనేటటువంటి వాడు తండ్రి కాబట్టి తండ్రి పేరు ముందుగా పెట్టుకోవటం అనేది పాత రోజుల్లో అలవాటు. నరసింహ కృష్ణరాయలని కూడా అంటారు కృష్ణదేవరాయల్ని, ఎందుకంటే నరసింహ భూపతి ఆయన తండ్రి. అలాగే రామయ్య రామకృష్ణ అంటారు తెనాలి రామకృష్ణుడిని, రామయ్య ఆయన తండ్రి కాబట్టి. జయరామన్ జయలలిత అంటారు జయలలితని. ఇట్లా చాలా పేర్లు ముందుగా తండ్రి పేరు పెట్టుకోవటం అనేది దక్షిణాది రాష్ట్రాలన్నిట్లోనూ ఉంది. మన రాష్ట్రంలో మాత్రం తర్వాత ఎందుకో అలా పోయింది. అయినా ఇప్పటికీ కమ్మవారిలో తీసుకున్నా కూడా రామినేని అనే పేరు, కంఠమనాయుడు అనే ఆయన పేరు మీదుగా కంఠమనేని వారు, రామినాయని పేరు మీదుగా రామినేని వారు, ఇట్లాంటివి తండ్రి పేరు నుంచి వచ్చినవే. అవి కాక ఊళ్ళ పేర్లు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ పిన్నమ బుక్క భూప అనేటటువంటి అంటాం పిన్నసౌరి యొక్క కొడుకు అని. సరే, ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి 14 శాఖల గురించి మనం క్లుప్తంగా తెలుసుకోవాలి. పంటాన్వయము అన్నాడు ముందు. రెడ్డి కులానికి ఆనాడు మరొక పేరు. తెనాలి రామకృష్ణుడు కూడా పంట కులము అనే వాడాడు, అట్లాగే రెడ్డి కులం అని వాడాడు, రెడ్డి కులం అని వాడాడు, కాపు అనే పదం కూడా వాడాడు తెనాలి రామకృష్ణుడు తన కావ్యంలో. పాండురంగ మహత్యంలో ఉన్నటువంటి ఒక రెడ్డి కుటుంబాన్ని గురించి చెప్పేటప్పుడు ఆ విధమైనటువంటివి వాడాడు. అందువల్ల చారిత్రకంగా చూడాలి మనం. సాహిత్యంలో కూడా చారిత్రకంగా చూస్తే వరుసనే ఎలా పరిణామం చెందుతూ వచ్చింది. ఇవాళ రెడ్డి అనబడేది అసలు రెడ్డి పదమే ఆనాడు లేదు. రడ్డి, రట్టొడ్డి, రట్టడి, రట్టగుడి, రాష్ట్రకూట ఇట్లా వచ్చిందనమాట, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటిగా. అది పంటాన్వయము. రెడ్లని ఇవాళ శ్రేష్ఠులైన రెడ్డి కులస్తుల్ని, రెడ్లలో ఉన్న 14 శాఖల్లో అతి శ్రేష్టమైందిగా భావించబడుతున్న పంట రెడ్లు అనేటటువంటి దాన్ని మాత్రమే ఇవాళ పంట కులం అని చెప్పని అంటున్నారు. కానీ పంట మొదలైన 14 కులాలు కలిగినటువంటిది అని వ్యవహరించేవాళ్ళు. అందుకని పంటాన్వయము అనే పేరు, అన్వయము అంటే కులమని, పంటాన్వయము అనే పేరు కూడా అందుకే వచ్చింది.